హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం చపాతీ ఇవాళ రేపు చపాతీ చాలా సాఫ్ట్ గా చేసుకోవటం ఎలాగనేది టిప్స్ తోటి నేను చెప్తానండి. దానికి కావాల్సిన పదార్థాలు నేను 1/2 kg గోధుమ పిండి తీసుకున్నాను. మీ క్వాంటిటీని బట్టి మీరు తీసుకోండి. రుచికి సరిపడా ఉప్పు, ఒక 4 చెంచాలు ఆయిల్ అండి. చాలా సాఫ్ట్ గా ఉంటాయండి. ఎలా చేసుకోవాలో నేను మీకు చేస్తూ, ఇది నాననవసరం లేదండి. పిండి మనకి 10 నిమిషాలు, అరగంట, గంట అసలు నానాల్సిన అవసరం లేదండి. మనం ఇమీడియట్ గా చేసేసుకోవచ్చు. కలిపిన వెంటనే చాలా సాఫ్ట్ గా ఉంటాయి. ఇప్పుడు పిండిని కలుపుకుందాం. ప్రొసీజర్ లోకి వెళ్దామండి. ఇప్పుడు మనం పిండి తీసుకున్నాం కదా, ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం అండి. అంటే చపాతీలో కొద్దిగా అన్న సాల్ట్ పడాలండి. ఎంత కర్రీలో మనకి ఉప్పు ఉన్నా కూడా పిండిలో ఉప్పు అనేది యాడ్ చేస్తే చప్పగా లేకుండా ఉంటుందండి చపాతీ. మొత్తం ఉప్పు అంతా కూడా ఇట్లా మిక్స్ చేసుకుందాము. దీనికి వాటర్ కూడా మనం యాడ్ చేసుకుందాం. ఉప్పు కలుపుకున్న తర్వాత సాఫ్ట్ గా దీన్ని మనం ముద్ద చేసుకుందాం. చూసుకుంటూ కలుపుకోండి, పల్చన అయిపోకుండా. నేను చూపిస్తాను ఇప్పుడు ఎలా కలుపుకోవాలనేది. మనం వెంటనే ఒత్తేసేసుకోవచ్చండి. పిండి నానవసరం లేదు. ఇమీడియట్ గా మనం కలిపేసేసుకుని ఒత్తుకోవచ్చు. మెత్తగా వస్తాయి, సాఫ్ట్ గా పూరీలాగా పొంగుతాయండి. పెనం మీద మనకి పొరలు పొరలుగా పూరీలాగా పొంగుతాయి చపాతీలు. మా ఇంట్లో చపాతీ చాలా సాఫ్ట్ గా ఉంటుందండి. మా గెస్టులందరికీ కూడా చాలా ఇష్టం నేను చేసిన చపాతీలు అంటే. కర్రీస్ అన్నా ఇంకా బోల్డ్ కర్రీస్ ఉన్నాయండి చపాతీల్లో. నేను చెప్తా మీకు నెక్స్ట్ వీడియోస్ లో. వెరైటీ వెరైటీ మనం బయటికి వెళ్ళక్కర్లేదండి ఎక్కడికి కూడా. హోటల్స్ కి చక్కగా టేస్టీగా మీరు ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఒక్కసారి మనం ఏదన్నా మసాలా ప్యాకెట్ తెచ్చుకున్నామంటే అది చాలా రోజులు వస్తుందండి. ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నామంటే, ఫ్రెష్ గా డేట్ చూసుకొని తెచ్చుకున్నామంటే, మనం ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నామంటే మసాలాల మీద మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాటిని యూజ్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్ లో పెట్టుకుని ఇంకొంచెం వాటర్ అవసరం అవుతాయండి. ఫస్ట్ మనం ముద్ద ప్రిపేర్ చేసుకున్న తర్వాత చపాతీ పిండి ఎలా ఒత్తుకోవాలి ఎలా అనేది నేను చూపిస్తాను ఈ వీడియోలో. అరటిపండు టేస్ట్ ఇష్టం ఉన్న వాళ్ళు చక్కగా 1-2 అరటిపళ్ళు ఇందులో యాడ్ చేసుకోవచ్చు అండి. ఆ టేస్ట్ వేరండి అసలు. ఆ ఫ్లేవర్ ను అరటిపండు ఇష్టపడే వాళ్ళు ఇందులో 2 అరటిపళ్ళు వేసుకోండి. చాలా సాఫ్ట్ గా ఉంటుంది చపాతీ. ఇలా చేసేటప్పుడు మనం దాని గుజ్జుని, అరటిపండు గుజ్జుని వేసేసి మనం పిండిలో కలిపేసుకోవటమేను. ఇది కూడా ఒక టిప్ అండి మీకు. చాలా టేస్టీగా ఉంటుంది అరటిపండు వేస్తే చపాతీ. మా అమ్మగారు వేసేవారు. పిండి నానాల్సిన అవసరం లేదండి. మళ్ళీ చెప్తున్నాను టిప్ మీకు. ఇప్పుడు దీని మీద మనం 1 చెంచా ఆయిల్ వేద్దాము. ఎక్కువ అవసరం లేదండి. ఇలాగ మనం ముద్ద కలుపుకోవాలి. దీన్ని బాగా మనం మర్దన చేయాలండి ఒక 2 నిమిషాల పాటు. దీన్ని మనం గట్టు మీద పెట్టేసుకుందాం. గాజు బౌల్లోంచి తీసి దీన్ని మర్దన చేద్దాం. ఇప్పుడు ఇట్లా మనం ప్లాట్ఫామ్ ఉంటే ప్రాబ్లం లేదండి. ఇట్లాగా దీన్ని మసాజ్ చేయాలండి పిండిని. మనం ఇలా కూడా ఇట్లా కూడా మనం దీన్ని మర్దన చేయొచ్చు. పిండి రెడీ అయిపోయిందండి. మనం ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముద్దలుగా చేసుకుందాం. ముందు హాఫ్ తీసుకుందామండి. దీన్ని హాఫ్ తీసుకొని
హాఫ్ పక్కన పెట్టేసేద్దాము. నేను ఒక 1/2 kg పిండి తీసుకున్నానండి. ఇలాగ మనం మన చపాతీ ఎంత కావాలో అంత క్వాంటిటీ ముద్దలు చేసుకుందాం. నేను ఒక 1/2 డజన్ చపాతీలు చేసి చూపిస్తున్నానండి మీకు. ఫస్ట్ పాయింట్ ఏంటంటేనండి, చపాతీని మనం వేడివేడిగా తినచ్చండి. అందరూ ఇంటికి వచ్చిన తర్వాత వేడివేడిగా తినొచ్చు. చాలా సాఫ్ట్ గా ఉంటాయి, వేడిగా ఉంటాయి. అది ఎట్లాగో నేను మీకు చెప్తాను. ఇప్పుడు అప్పడాల కర్ర తీసుకుని మనం ఒత్తుకోవడానికి పిండి కూడా ఓ పక్కన తీసుకుని స్టార్ట్ చేద్దామండి. మనం ఈ చపాతీ ముద్దని ఇట్లా చేతుల మధ్యలో మనం ఇట్లా బాగా మద్దన చెయ్యాలండి. చేసి దీన్ని ఇట్లా నొక్కుని అన్ని రెడీ చేసేసుకున్న తర్వాత చపాతీ ఒత్తుకుందామండి. ముందు మనం ఇలాగా కొంచెం పిండి రాసుకుంటూ కొద్దిగా చపాతీని పలచన చేసుకుని చిన్న పూరీలాగా చేసుకుని దీని మీద మనం ఒక 4 డ్రాప్స్ ఆయిల్ వేసుకుని రాసేయాలండి. ఇట్లా దీన్ని మళ్ళీ హాఫ్ చేయాలి. ట్రయాంగిల్ షేప్ లో మనం దీన్ని చేసుకోవాలి. మళ్ళీ ఒక డ్రాప్ వేసుకుని ఆయిల్ ఇట్లా ఇలా చేసేసుకుని పెట్టుకోవాలండి అన్ని. ఫస్ట్ టిప్ అండి ఇది మీకు. పిండిలో మనం ఇది ఇట్లా అనేసి ఒక 4-5 డ్రాప్స్ మనం ఆయిల్ వేసుకుని ఇట్లాగా పూర్తిగా మనం అప్లై చేసేసేయాలి. పొరకి మధ్యకు ఫోల్డ్ చేయాలండి. మళ్ళీ ఒక డ్రాప్ వేసేసి ఇలాగా ఫోల్డ్ చేసేసి ట్రయాంగిల్ లో ఇట్లా రెడీ చేసుకోవాలండి. అన్ని కూడా మనం ఇట్లా ట్రయాంగిల్ గా తయారు చేసుకుని ఎప్పుడైనా ఒక్కటండి టిఫిన్ మనం రాత్రికి చేసుకోవాలి. మనం సాయంత్రం నుంచి ఇట్లా ప్రిపేర్ చేసేసుకుని ఉంచుకుంటే చక్కగా మనం కాల్ చేసేసుకుని వేడివేడిగా చపాతీలు తినచ్చు. ఆ వేడి అనేది కూడా మళ్ళీ నేను ఇంకొక టిప్ కూడా చూపిస్తానండి చపాతీ కాల్చేటప్పుడు. ఇప్పుడు మనం దీన్ని ఒకదాన్ని పిండిలో ఇట్లా పిండి అద్దుకొని దీనికి చపాతీ ఒత్తుదాము. మరీ పల్చగా అప్పడం లాగా ఒత్తేయకూడదండి. పూరీలాగా పొంగుతాయండి చపాతీలు. తినేటప్పుడు కూడా ఏ పొర కాపొర వచ్చేస్తుంది మనకి. కొద్దిగా మనం మరీ పల్చగా కాదు, మరీ మందంగా కాదు, ఇలా థిక్నెస్ తోటి మనం ఒత్తుకోవాలి. ఇదిగోండి ఇలాగా ఒత్తుకొని రెడీ చేసుకుందాం అన్నీను. ఇంకొకటి చూపిస్తానండి. ఇట్లా మనం పిండిలో అద్దుకొని చపాతీని ఈ ట్రయాంగిల్స్ ని ఇలా ఒత్తుకోవటమేనండి. అన్నీ కూడా మనం చపాతీలు ఇదే విధంగా చేసుకోవాలి. చూస్తున్నారుగా ఏ పొర ఆ పొర మనకి ఊడొచ్చేస్తుంది చేతికి. సాఫ్ట్ గా ఉంటాయండి. ఇదిగోండి మళ్ళీ ఇంకొకటి చూపిస్తున్నాను. ట్రయాంగిల్స్ గా పెట్టుకుంటే ఈజీ అవుతుందండి. నైట్ మీరు టిఫిన్ చేసుకునేటప్పుడు ఖాళీ ఉన్నప్పుడు ఈవినింగ్ మీరు ఇలా తయారు చేసేసుకుంటే నైట్ కి ఈజీ అయిపోతుంది. కర్రీ ఒకటి రెడీ చేసుకుంటే ఇలాగా మనం రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు పెనం వేడి చేసుకుందాం. మనం ముందుగా మనం స్టవ్ వెలిగించుకుందాం. పెనం వేడి చేసుకుందామండి. పెనము హీట్ ఎక్కుతున్నది. ఇప్పుడు ఆయిల్ కూడా మనం పక్కన పెట్టుకున్నామండి. ఎక్కువ పట్టదండి ఆయిల్ ఎక్కువ వేసుకోకండి. చాలా సాఫ్ట్ గా ఉంటుంది. పిండి కలిపేటప్పుడు మనం 1 చెంచా వేసాం. ఆయిల్ కూడా చాలా తక్కువ ఆయిల్ పడుతుంది. పిండి కలిపేటప్పుడు 1 చెంచా వేసాము. పొరల్లో మనం 4-5 డ్రాప్స్ వేసాము. ఆ పొరల వల్లే మీకు చపాతీ సాఫ్ట్ గా వస్తుంది.
పెనం కాలిన వెంటనే మనం చపాతీలు కాల్చుకుందాం. బాగా హీట్ ఎక్కాలండి పెనం. మనకి పెనం హీట్ ఎక్కిందండి. చపాతీ వేసుకుందాం. నేను చేతితోనే కాలుస్తానండి. మీరు అట్ల కాడ తీసుకోండి. వీలైతే కనుక ఒక క్లాత్ పెట్టుకుని ఇట్లా చేతితోటి తిప్పండి. క్లాత్ ఒకటి పెట్టుకుని నాప్కిన్ తిప్పచ్చు. బబుల్స్ వస్తున్నాయి చూసారా చపాతీకి. కొంచెం బాగా బబుల్స్ వచ్చాక మనం టర్న్ చేద్దాము. చూసారా పొంగుతున్నది. ఇప్పుడు దీన్ని మనం టర్న్ చేద్దాం. ఎక్కువ నల్లగా కాల్చుకోకూడదండి చపాతీ ఎప్పుడైనా సరే. చూసారా పూరీలాగా పొంగుతున్నది మొత్తం. అదిగో చూసారా. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఎక్కువ పట్టదండి, ఒక 4-5 చుక్కలు అంతే. మళ్ళీ రెండో సైడ్ కూడా అంతేనండి, ఒక 4-5 చుక్కలు వేసుకుంటే మనం సరిపోతుంది. లేదు కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే మీ యొక్క టేస్ట్ ని బట్టి మీరు ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. చూసారా పూరీలాగా పొంగింది మనకి చపాతీ. ఒక క్లాత్ పెట్టుకుని మనం కాల్చుకోవాలండి. చెయ్యి కాలుతుంది లేకపోతే. నాకంటే అలవాటు మీదను నేను తిప్పాను. అలాగా డ్రాప్ చేసేసుకొని స్ప్రెడ్ చేసుకుంటే మనం ఆయిల్ తక్కువ పడుతుంది. చూస్తున్నాం చక్కగా కాలింది. దీన్ని ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇట్లా పక్కన ప్లేట్లో. ఇంకొక టిప్ చెప్తాను అన్నాను కదండి, అది ఇప్పుడు చెప్తున్నానండి. ఇప్పుడు మనం సెమీగా దీన్ని కాల్చుకొని హాట్ ప్యాక్ లో వేసేసుకుంటే ఎప్పటికప్పుడు వేడిగా మనం తినచ్చండి. మీరు ఈవినింగ్ పని అయిపోయింది అనుకోండి, చక్కగా ఇట్లా చేసేసుకుని సెమీగా కాల్చండి. పూర్తిగా కాల్చకుండా కొంచెం బబుల్స్ వస్తాయి కదా, లైట్ గా కాల్చుకొని మీరు హాట్ ప్యాక్ లో వేసేసుకోండి. తర్వాత ఆయిల్ వేసుకోండి సెకండ్ టైం కాల్చేటప్పుడు. ఇలాగా దీన్ని కాల్చుకొని ఆయిల్ వేయకుండా హాట్ ప్యాక్ లో స్టోర్ చేసేసుకోండి. మీరు ఎప్పుడైతే తింటారో కర్రీ రెడీ అయ్యి మీ టైంకి మీరు చక్కగా వేడిగా చూసారా పూరీలాగా మొత్తం ఉబ్బుతున్నది చపాతీ. అదిగో పిండి నేను అసలు ఎక్కడ నానబెట్టలేదండి. ఇప్పుడు ఇలాగా హాట్ ప్యాక్ లో వేసేసుకోండి. వేసేసుకుంటే కనుక వేడి వేడిగా మీరు తినేటప్పుడు ఆయిల్ వేసుకుని కాల్చుకోవచ్చు. ఇంకొకటి చూపిస్తాను. నూనె మొత్తం మీద మనకి ఒక 1/2 చెంచా కూడా తినట్లేదండి చపాతీలోకి. మొత్తానికి 1 చెంచా వేసాము. పొరలు వేసేటప్పుడు 4-5 డ్రాప్స్ వేసాం. కాల్చేటప్పుడు కూడా మనం 4-5 డ్రాప్స్ వేసాం. ఒక 1/2 స్పూన్ దగ్గర మనం ఒక చపాతీకి తింటున్నాము. లేదు ఆయిల్ వద్దు అనుకుంటే మీరు ఆయిల్ కూడా అవాయిడ్ చేసేసి ఇట్లా మెత్తగా ఉంటుందండి పుల్క. చూస్తున్నారా ఇదిగో పూరి పొంగినట్టుగా పొంగుతుంది మనకి. దీని మీద మనం కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. వేడివేడిగా కాల్చుకొని మీరు టేస్ట్ చేయండి, చాలా బాగుంటాయి చపాతీలు. పప్పులు కూరలు అన్ని నేను చెప్తున్నాను కదండి వీడియోస్ లో, ఏవో ఒకటి మీరు తయారు చేసుకుని ఇట్లా చపాతీ తోటి తీసుకోండి. ఇంకొకటి చూపిస్తాను. బబుల్స్ వచ్చాక మనం టర్న్ చేద్దామండి. కొద్దిగా బబుల్స్ రావాలి. చూస్తున్నారా ఇది. ఇప్పుడు దీన్ని మనం టర్న్ చేసుకున్నాం. ఇట్లా మధ్యలో మనం ఇలా స్లోగా పట్టుకుంటే చుట్టూ పొంగుతుందండి చపాతీ. ఇలా మనం పట్టుకోవాలి ఇట్లా దీన్ని. చూస్తున్నారా పూరీలాగా మనకి పొంగుతుంది. ఇప్పుడు ఈ స్టేజ్ లో మనం ఆయిల్ వేసేసుకున్నాం. అంతేనండి, ఎంతో ఈజీగా మెత్తగా మనం మృదువుగా ఉంటుందండి చపాతీ. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. దీన్ని సర్వింగ్ ప్లేట్ లో చపాతీలన్నీ చక్కగా మనం ఇట్లా
సర్వింగ్ ప్లేట్లోకి పెట్టుకుందాము. చూస్తున్నారా ఎంతో సాఫ్ట్ గా మనకి చపాతీ రెడీ అయిపోయింది. ఇదిగోండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నల్లగా మాడిపోనివ్వకండి, చక్కగా లైట్గా ఇట్లా కాల్చుకోండి. థ్యాంక్ యూ.